జ్ఞానషట్కములో భాగమైన 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. కృష్ణ శాస్త్ర గ్రంథముల నియమములను విడిచి తమ ఊహలను అనుసరించి పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. పార్థ బద్ధజీవునిచే పొందబడిన ప్రకృతి గుణములను అనుసరించి మానవుని శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండవచ్చును. దీనిని గురించి వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. భరత వంశోత్తమ అర్జున, వివిధ ప్రకృతి గుణముల ఆధీనములోనున్న జీవితమును అనుసరించి మానవుడు ప్రత్యేకమైన శ్రద్ధను ఏర్పరచుకొనును. జీవుడు తాను పొందిన గుణములను అనుసరించి ఒకానొక శ్రద్ధతో చెందినవాడుగా చెప్పబడును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ధనంజయ, సత్వగుణములో ఉన్నవారు దేవతలను, రజోగుణములో ఉన్నవారు రాక్షసులను, తమోగుణములో ఉన్నవారు భూత పిశాచములను పూజింతురు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మా చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురా నిశ్చయాన్. అర్జున, శాస్త్రములందు చెప్పబడని తీవ్ర తపోనిష్టలను, గర్వముతోడను అహంకారములతోడను చేయువారిని, కామరాగములతో ప్రేరితులైన వారిని, మూఢులను, పంచభూతాత్మకమైన దేహమును లోపలనున్న పరమాత్మను కూడా బాధించు వారిని రాక్షసులని ఎరుంగవలెను. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. పార్థ, ప్రతి వ్యక్తియు భుజించు ఆహారము కూడా 3 భౌతిక గుణములను అనుసరించి 3 విధములుగా ఉండును. ఇది యజ్ఞములకు, తపస్సులకు, దానములకు కూడా వర్తించును. ఇప్పుడు వానిలో గల భేదముల గూర్చి వినుము. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా సిగ్నా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియాః. ధనంజయ, సత్వగుణమునందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయు ప్రమాణములు వృద్ధి చేయును, జీవితమును పవిత్రమొనరించును, బలమును, ఆరోగ్యమును, తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములను, పుష్టికరములను, ఆరోగ్యకరములను, హృదయ ప్రీతికరములను అయి ఉండును. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. అర్జున, మిక్కిలి చేదైనట్టియు, పులుపైనట్టియు, ఉప్పగానున్నట్టియు, వేడి అయినట్టియు, తీవ్రమైనట్టియు, రసహీనమైనట్టియు, మంట కలిగించునట్టియు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికరములు. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ధనంజయ, వండిన తర్వాత చాలా సమయము అయినదియు, రుచిహీనమైనదియు, పాసిపోయి వాసన కొట్టునదియు, ఇతరులు తినగా మిగిలినదియు, తాకరాని వస్తువులతో కూడినదియు అగు ఆహారము తమోగుణమునందున్న వారికి ప్రీతికరము. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టోయా యుజ్యతే యష్టవ్యామేవేతి మనః సమాధాయ స సాత్వికః. పార్థ, యజ్ఞములలో స్వధర్మ దృష్టిలో ఫలమును కోరని వారిచే శాస్త్ర గ్రంథానుగుణముగా చేయబడు యజ్ఞము సాత్వికమైనది. అభిసంధాయ తు ఫలం
దంబార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. భరత వంశోత్తమ అర్జున, ఏదో భౌతిక లాభము కొరకు కాని ఆడంబరము కొరకు కాని చేయబడు యజ్ఞము రాజసమని ఎరుగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. పార్థ, శాస్త్ర గ్రంథములందలి నిర్దేశముల ఎడ గౌరవము లేకుండగను, ప్రసాద ప్రదానము లేకుండగను, శ్రద్ధ లేకుండగను చేయబడు యజ్ఞము ఏదైనను తామసమని చెప్పుదురు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. అర్జున, దేవదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, తల్లిదండ్రులు మొదలగు పెద్దలను పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సు అని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. పార్థ, సత్యములు, ప్రీతికరములు, లాభకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగింపనివి అగు వాక్యములు మాట్లాడుట, వేద వాంగ్మయమును క్రమబద్ధముగా ఉచ్చరించుట వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అర్జున, తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, జీవిత పవిత్రత్వము అనునవి మనస్సునకు సంబంధించిన తపస్సు అని చెప్పబడును. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పార్థ, భౌతిక లాభములను కోరకుండా భగవానుని కొరకు మాత్రమే నియుక్తులైన వారిచే దివ్యమైన శ్రద్ధతో చేయబడు 3 విధములైన తపస్సు సాత్వికము అనబడును. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. అర్జున, ఇతరుల నుండి గౌరవమును, సన్మానమును, పూజను పొందుట కొరకు గర్వముతో చేయబడు తపస్సు రజోగుణమునకు సంబంధించినది. అది స్థిరము గాని శాశ్వతము గాని కాదు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసాముదాహృతం. పార్థ, తనను పీడించుకొనుటచే గాని ఇతరులకు నాశనము గాని హాని కలిగించుట కొరకు గాని మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ధనంజయ, ప్రతిఫలమును ఆశించకుండా తగిన దేశ కాలమునందు తగిన వ్యక్తికి స్వధర్మమను దృష్టితో చేయబడు దానము సత్వగుణముతో కూడినదిగా భావింపబడును. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. అర్జున, ప్రత్యుపకార వాంఛతో కాని సకామ ఫల వాంఛతో కాని విసుగుతో చేయబడు దానము రజోగుణముతో కూడినది అని చెప్పబడును. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసాముదాహృతం. పార్థ, అపవిత్రమైన ప్రదేశమందు తగని కాలమందు అపాత్రులకు తగిన గౌరవము కాని శ్రద్ధ కాని లేకుండా చేయబడు దానము తమోగుణమునకు సంబంధించినది. ఓం తస్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. పార్థ, సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అను 3 పదములను దివ్య పరమ సత్యమును సూచించుటకు ఉపయోగించబడినవి.
ఈ 3 సంజ్ఞా పదములను బ్రాహ్మణులచే వేద మంత్రములను ఉచ్చరించునప్పుడును యజ్ఞ సమయములందును దేవదేవుని తృప్తి కొరకై ఉపయోగింపబడుచుండెను. తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అందుచే ధనంజయ, యజ్ఞదాన తపస్సులను శాస్త్ర గ్రంథ నియమానుసారముగా చేయు దివ్య తత్వజ్ఞులు దేవదేవుని చేరుటకై ఎప్పుడును ఓమను పదముతో ఆరంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. అర్జున, మానవుడు పలు విధములైన యజ్ఞ తపోదానములను ఫలవాంఛ లేకుండా తత్ అను పదముతో చేయవలెను. భౌతిక బంధముల నుండి విడివడుటయే అట్టి దివ్య కార్యముల ప్రయోజనము. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. పార్థ, పరమసత్యము భక్తియుక్త యజ్ఞమునకు లక్ష్యము. అది సత్తు అను పదముచే సూచింపబడును. అట్టి యజ్ఞమును చేయువాడు కూడా సత్ అనియే పిలువబడును. అట్లే పరమ ప్రకృతికి అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానము మున్నగు కార్యములన్నీయు పరమ పురుషుని తృప్తి కొరకే చేయబడును. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. పార్థ, దేవదేవుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞదాన తపో రూపమున చేయబడునదైనను అశాశ్వతము. అది అసత్ అనబడును. అది ఈ జీవిత మందును మరణాంతరమును కూడా ఉపయోగకరము కాదు. జ్ఞానషట్కములో భాగమైన 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము పరిపూర్ణము.